మూజువాణి ఓటుతో స్పీకర్ గా ఓం బిర్లా విజయం సాధించారు. ఇక భారత్ లోక్సభలో పార్లమెంట్ ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో ఇండియా కూటమి నేతలు నిరసన వ్యక్తం చేశారు. హోరాహోరీ నిరసన మధ్య ఇవాళ లోక్సభ వాయిదా పడింది. ఇక ఎమర్జెన్సీ కాలం చీకటి రోజులు అని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. అధికార విపక్షాల సభ్యుల నిరసనలతో లోక్సభ హోరెత్తింది. ఇక ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన చేశారు. ఎమర్జెన్సీ అంశాన్ని ప్రస్తావించారు స్పీకర్ ఓం బిర్లా. ఇక ఇందిరాగాంధీ సమయంలో ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. లోక్సభ రేపటికి వాయిదా పడింది. మూజువాణి ఓటుతో స్పీకర్ గా ఓం బిర్లా విజయాన్ని సాధించారు. ఇక భారత లోక్సభలో పార్లమెంట్ ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో ఇండియా కూటమి నేతలు నిరసన వ్యక్తం చేశారు. హోరాహోరీ నిరసనల మధ్య ఇవాళ లోక్సభ వాయిదా పడింది. ఇక ఎమర్జెన్సీ కాలం చీకటి రోజులు అని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. అధికార విపక్షాల సభ్యుల నిరసనలతో లోక్సభ హోరెత్తింది. ఇక ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ అంశాన్ని ప్రస్తావించారు. స్పీకర్ ఓం బిర్లా ఇందిరాగాంధీ సమయంలో ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. లోక్సభ రేపటికి వాయిదా పడింది. మూజువాణి ఓటుతో స్పీకర్ గా ఓం బిర్లా విజయాన్ని సాధించారు. ఇక భారత లోక్సభలో పార్లమెంట్ ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో ఇండియా కూటమి నేతలు నిరసన వ్యక్తం చేశారు. హోరాహోరీ నిరసనల మధ్యలో ఇవాళ లోక్సభ వాయిదా పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లే అందజేస్తారు. అరవింద్, లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా రెండోసారి ఈ రోజు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన ఒక రికార్డు సాధించినట్లే చెప్పాలి. ఎప్పుడు ఒకసారి లోక్సభ స్పీకర్ గా పనిచేసేటువంటి వ్యక్తి వెంటనే కన్సిక్వెంట్ గా రెండో సభలో ఎన్నిక కానటువంటి చరిత్ర ఉంది. 17వ సభలో స్పీకర్ గా ఉన్నటువంటి ఓం బిర్లా దీన్ని ఈ అపప్రద నుంచి బయటపడేసినట్టుగానే చెప్పాలి. ప్రధానంగా స్పీకర్ పదవి తీసుకున్నటువంటి వాళ్ళకి తర్వాత గెలుపు ఉండదు అనేటటువంటి అంశం బాగా ఎక్కువగా ఉన్నటువంటి సెంటిమెంట్ గా ఉన్నటువంటి పరిస్థితిలో దాన్ని బ్రేక్ చేస్తూ 17వ లోక్సభలో స్పీకర్ గా ఉన్నటువంటి ఓం బిర్లాని మళ్ళీ 18వ లోక్సభకు కూడా ఆయనే స్పీకర్ గా వ్యవహరించబోతున్నారు. అయితే ఎన్నికకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ప్రస్తావనకు వచ్చిందో స్పీకర్ ఎన్నికకి ప్రత్యక్ష అంటే రహస్య ఓటు ఉంటుందా, మూజువాణి ఓటు ఉంటుందా అనేటటువంటి చర్చ కూడా దేశవ్యాప్తంగా చాలా గత 2 రోజులుగా జరుగుతుంది. దానికి కూడా క్లారిటీ వచ్చింది. ఆయనని మూజువాణి ఓటుతోటే ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయనని ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను అభినందించే క్రమంలో కొంతమంది సభ్యులకు సంబంధించిన వ్యాఖ్యలు, అదే సందర్భంలో అంటే లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చేసినటువంటి ప్రసంగంలో ఓం బిర్లా చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్ని కూడా చర్చనీయాంశంగా మారాయి. ఓం బిర్లా స్వయంగానే ఎమర్జెన్సీ రోజుని ప్రస్తావించడం, ఎమర్జెన్సీ కాలాన్ని చీకటి కాలం అని ఆయన అభివర్ణించడం, అదే సందర్భంలో ఎమర్జెన్సీ రోజులు పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య హక్కులను హరించాయి అని ప్రస్తావన చేయడం కూడా చాలా చర్చనీయాంశమైంది. సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య అరుపులు కేకలు లాంటి ఒక ఉద్రిక్త వాతావరణం అంటే నెలకొందని చెప్పాలి. ఆ క్రమంలోనే ఆయన సభని వాయిదా వేశారు. వాయిదా వేసినటువంటి అనంతరం కూడా ఆ అరుపులు కేకలు కొనసాగినాయని గమనించాలి. శిరీష. రైట్, థ్యాంక్ యూ అరవింద్.